వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. రౌడీల రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, అలాగే విజన్ ఉన్న చంద్రబాబు నాయుడుతో నాడు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అందరూ గ్రహించాలని శృంగవరపుకోట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి అన్నారు. వేపాడ మండలంలోని వల్లంపూడి వేపాడ గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకట్రావు సారథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీలు, అవినీతి పరులు రాజ్యమేలి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అభివృద్ధి కుంటుపడి 10 ఏళ్లు వెనుక నెట్టేశారని, ఇలాంటి పరిపాలన మన రాష్ట్రానికి అవసరమా అని దుయ్యబట్టారు. ఇవాళ ఎన్నికలో మనందరికీ ఆప్తుడు, నాకు ఆ కుటుంబం అన్న ఆ వ్యక్తి అన్న ఒక గౌరవం. స్వర్గీయ సానాపట్ తాతారావు గారు లేని నోట్ నాకు ఇప్పుడు కనబడింది. ఇదైతే వాస్తవం. ఎందుచేత లలితమ్మ మేమందరం లేవా అని మీరు అనొచ్చు, కానీ ఆయన ముక్కుసూటి మనిషి. తెలుగుదేశం పార్టీ అంటే కమిట్మెంటు,